దేశంలో జనమందరి దగ్గర ఉన్న బంగారాన్ని ఎలా బయటికి తీయాలా అన్న ప్రయత్నాలు ఎన్ని చేసినా విఫలమే. ఎందుకంటే మహిళలు ఆభరణం ప్లస్ ఆస్తిగా భావిస్తున్నారు. ఇంటికంటే, స్థలం కంటే బంగారం బెటర్ అని భావించే మహిళలు ఈ దేశంలో 70% ఉన్నారు. పొలమో, స్థలమో, ఫ్లాటో, ఇల్లో కొనుక్కోవడం కంటే బంగారం కొనుక్కుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు అమ్ముకోవచ్చు. అవి అమ్ముకోవడం కష్టమని భావించే వాళ్ళు ఉన్నారు. అలాంటి స్టేజీ కారణంగా అది ప్రభుత్వాలు ఏ పథకాలు పెట్టినా వర్కౌట్ కావట్లా. ప్రస్తుత అంచనా ప్రకారం భారతదేశంలో 25,000 నుంచి 34,600 టన్నుల బంగారం జనం దగ్గర ఉందట. 5,00,000 కోట్ల డాలర్లు అంటే 465 లక్షల కోట్ల రూపాయలు విలువైనటువంటి బంగారం ఉంది. కేంద్ర బ్యాంకుల దగ్గర ఉన్న అధికారిక నిల్వలు 24,399 టన్నులు. మన దేశంలో ఇళ్లలో ఉన్న బంగారం విలువ విశ్లేషకుల కనిష్ట అంచనా 25,000 టన్నుల కంటే ఇది తక్కువే. అంటే మన జనం దగ్గర కంటే ప్రభుత్వం దగ్గర ఉన్న బంగారమే తక్కువ. గరిష్ట అంచనా అయితే ఏకంగా 34,600. ఇప్పుడు వీటిని బంగారాన్ని బయటికి తెప్పిస్తే రూపాయలు సర్క్యులేట్ అవుతాయి అన్నటువంటి ప్రయత్నం జరుగుతోంది. దాంట్లో భాగంగా బంగారాన్ని మీరు బ్యాంకులో డిపాజిట్ చేస్తే వడ్డీలు ఇస్తామనినో, లేకపోతే కనుక దాన్ని ఇప్పటికే ఆల్రెడీ తనఖా రుణాలు ఇస్తున్నారు, అది వడ్డీ తగ్గించే ప్రయత్నాలు, లేదా బంగారం ఆధారంగా పొదుపు పథకాలు మీరు తీసుకొచ్చి 100 గ్రాములు పెడితే మీకు ఇన్సూరెన్స్ లాంటివి నెల నెల ఇంత ఇస్తామన్నటువంటి ఇలాంటి ప్లాన్లు చేస్తున్నారు.